పూజా గార్డెన్ కి స్వాగతం అండి. ఈ రోజు వైజాగ్ లో గణపతి నర్సరీకి వచ్చామండి. ఇది విశాఖ డైరీ పక్కనేనండి ఈ నర్సరీ. ఇందులో చాలా రకాల పూల చెట్లు, పళ్ళు మొక్కలు అన్నీ ఉన్నాయండి. ఒకసారి చూడండి. ఇందులో మనకు కావాల్సిన అన్ని పళ్ళు మొక్కలు, పూల మొక్కలు అన్నీ ఉన్నాయండి. ఒకసారి చూడండి. ఈ పనసండి అది పనసండి. మీరు ఒకసారి అండి, మీరు చెప్తే. అది రాయి మొక్క అవతలది. ఇది ఏంటండి? ఇది ఇది కొత్తగా వచ్చిందండి. దీని రకం ఏదో పూల మొక్క వచ్చే రకమా? కొత్తగా వచ్చిందండి. చూడండి. ఇంకా దీనికోసం ఇది రాయి మొక్క అండి. ఇది రాయి మొక్క అండి. ఇది పప్పర పనస. ఇదా పప్పర పనస. పెద్ద పెద్ద ఇది హైబ్రిడ్ గ్యాప్టెడ్. పింక్ నందివర్ధనం. చూడండి, పింక్ నందివర్ధనం. ఇదేంటండి? ఇది మహాగని. ఏంటండి? మహాగని. ఇది ఫ్లవర్ వస్తుంది. మహాగని అంటండి. ఇది ఫ్లవర్ వస్తుంది. ఇది ఏ కలర్ వస్తుంది ఇంకా మనకు తెలియదు. ఎల్లో కలరా? ఎల్లో కలర్ అంటున్నారండి. సంపంగి లేదా? అది అది సింహాచలం సంపంగిలో హైబ్రిడ్ అన్నమాట. ఇదా? అది ఒక నాకు తీయండి. సరే అండి. అక్కడ ఒకసారి చూడండి ఆ పూలు ఎంత అందంగా ఉన్నాయో. లోపలికి వెళ్ళగలమో లేదు. బటన్ రోజ్. బటన్ రోజ్ అంటే గులాబీ కాకుండా బటన్ లో అది ఒక రకం అనమాట. ఇదా? ఇది బటన్ రోజ్ అటండి. కలర్ అంటే చాలా క్లియర్ గా ఉంది. మనం ఇప్పుడు నేను చూడలేదు, ఫస్ట్ టైం అండి. నర్సరీలో అమ్ముతున్నారండి గణపతి నర్సరీలో. రావి చెట్లు అన్ని రకాలు ఉన్నాయండి. మనకి ఏం కావాలన్నా. ఇది ఉసిరండి, పెద్ద ఉసిరటండి. ఇది హైబ్రిడ్ సంథింగ్ అండి. ఇది హైబ్రిడ్ సంథింగ్ లోను వైట్ రకమా? ఎల్లో వైట్. ఇది వైట్ అటండి. ఎల్లో ఉందండి మీ దగ్గర? ఎల్లో కూడా ఉంది లోపల. అది ఒకసారి చూడండి. అది ఎల్లో అండి. ఇంకా అప్పుడు మొగ్గలు వస్తున్నాయి. ఇవ్వండి. వైట్ అండి. అది వైట్ అండి. అది ఈ మల్బరియా? అది మల్బరీ అండి. అది ఇదిగో ఇక్కడ ఉంది. ఇది లాంగ్ రకమా? ఇదిగోండి మల్బరీ. ఇదిగోండి మల్బరీ అండి. ఇది లాంగ్ అండి. ఇది లాంగ్ రకమా లేకపోతే చిన్నది? ఇది చిన్న సైజ్ అటండి. చిన్నవి వస్తాయి. అది లాంగ్. ఇది లాంగా? గ్రీన్. ఇది లాంగ్ అండి, గ్రీన్ అండి. ఈ పప్పు ఉసిరి అంటారా? ఉసిరిలో పప్పు ఉసిరి అంటారండి. ఇది కూడా ఇది కమలా అండి. కమలా. అదే కమలాట అండి. కమలాలో ఏ సైజ్ వస్తుంది అండి? స్వీట్ రకమేనా? స్వీటే. అవునా? స్వీట్ ఏనటండి. ఒకసారి చూడండి. అండి మసాలా సంపంగి, ఆకు సంపంగి అంటారు చూడండి. మసాలా సంపంగి అటండి. ఆకు సంపంగి స్మెల్ బాగుంటదండి. ఇది మహాబెల్వం. ఇది మహాబెల్వం. ఎన్ని ఉన్నాయి దీంట్లో? 9 వస్తాయండి. 9 వస్తాయి. ఒక పత్రంకి 9 వస్తాయి. ఇది మహాబెల్వం. ఇది ఏకబెల్వం. అది ఏకబెల్వం. ఇందులో ఇలా చూడండి. అది ఏకబెల్వం. ఈ 3 ఒకే దాంట్లో వచ్చాయి. అది ఏకబెల్వమే. ఇది జామ్ అండి. ఏం జామ్ అండి? సైమన్ జామ్. ఓకేనండి. ఇంకా అలా ఇవన్నీ మామిడి రకాలండి. అన్ని ఉన్నాయి. అన్ని పళ్ళ రకాలు. ఈ పళ్ళ రకాల్లో గోల్డెన్ మ్యాంగో అన్ని ఉన్నాయి కదండి? గోల్డెన్ మ్యాంగో ఉంది. గోల్డెన్ మ్యాంగో నెక్స్ట్ అన్ని రకాలు ఉన్నాయి. గోల్డెన్ మ్యాంగో, బంగినపిల్లి, సువన్ రేఖ, బంగినవెల్లి, తర్వాత ఇంకా చిన్న రసాలు, పెద్ద రసాలు, చిన్న రసాలు, పెద్ద రసాలు, అన్ని ఉన్నాయండి. గోల్డెన్ మ్యాంగో కూడా ఉంది. సంపంగిలోనూ 3 రకాలు ఉన్నాయండి.
ఇది ఏంటండి ఇవి? ఏదండి? ఏం కాయలు? బత్తాయి అండి. బత్తాయి పెద్ద సైజు. హాఫ్ కేజీ బత్తాయి. హాఫ్ కేజీ బత్తాయి అటండి. చూడండి ఎన్ని పళ్ళు రకాలండి. ఇదిగోండి ఇది యాపిల్ 1990 యాపిల్. 1990 యాపిల్ అటండి. చూడండి 1990 యాపిల్. ఇది మనకి పండుతాయా వైజాగ్? 99. వైజాగ్ లో మనకి వస్తాయి ఇవి. మీద పట్టుకెళ్తున్నారు. పట్టుకెళ్తున్నారా? పట్టుకెళ్తున్నారు. ఇవి చాలా మంచి కొంటున్నారటండి. బాగా సేల్ ఎక్కువ అవుతున్నాయంట. 1990 యాపిల్ అంట. చూడండి ఇంకా పువ్వు క్రాప్ ఏం లేదు, చిన్నవి. 99 యాపిల్ అండి. 99 యాపిల్. నెక్స్ట్ ఇది గ్యాప్టెడే కదండి? గ్యాప్టెడే, హైబ్రిడే అండి. హైబ్రిడ్ లో ఇది పాల సపోటా. పాల సపోటా. చిన్న కాయలు కూడా ఉన్నాయండి. ఇవన్నీ మామూలుగా ఏంటి? ఇది కదంబం. కదంబం. ఆహా, కదంబ వృక్షం లక్ష్మీదేవి చాలా ఇష్టం అంటారు. కదంబ వృక్షం. దాని ఫ్లవర్స్. ఇందులో మినీ కదంబం కూడా ఉందండి, బాన్సాయి. అదేనమాట మామూలుగా కుండీలో వేసేసుకోవచ్చు. అది చిన్న బాల్ లాగా ఉంటది. ఇదైతే ఈ సైజు బాల్ వస్తుంది, పెద్ద చెట్టు అయిపోద్ది ఇది. అదైతే కుండీలు వేసుకుంటే చిన్నది అయ్యేనండి. ఇప్పుడు హైదరాబాద్ 50 మొక్కలు పార్సల్. అదొకసారి మొక్క తర్వాత మొక్క చూపెడతానులేండి. ఇవేంటండి ఇవి? ఇవన్నీ కాటన్స్ మొక్కలే. చాలా ఉన్నాయండి, చాలా రకాల కోడిగుడ్డు సంపంగి. నేను ఒకసారి పట్టుకెళ్ళాను. ఉన్నది, నాకు తెలియదు. ఇది బిర్యానీ ఆకండి. ఇది బిర్యానీ ఆకండి. ఇది మాస్పత్ అండి. మాస్పత్ అంటారటండి. ఇది మసాలాకి సంబంధించి మనం వంటలో వాడతాము కదా, అయ్యండి అన్ని. ఇదిగోండి నందివర్ధన్లో ఎల్లో నందివర్ధన్. ఇది కొత్త రకం ఎల్లో నందివర్ధనం అండి. ఇది గోల్డెన్ సీతాఫలం అండి. ఈ గ్యాప్టెడ్ మొక్కలే. ఇది పారిజాతాలు. ఇవి పారిజాతం మొక్కలు. ఇంకా ఇందులో దీనికి ఏదో పేరు ఉంటదండి, 100 వరాలు అంట. సింగపూర్ ఎగ్జారా. ఏంటండి? సింగపూర్ ఎగ్జారా. సింగపూర్ ఎగ్జారా. సింగపూర్ ఎగ్జారా శంఖం పువ్వు. ఇందులో ఒకే కలర్ ఉందా? ఒకే కలర్ అంటే ఉన్నాయండి. పింక్ గానీ ఫ్లవర్ రాలేదు. 3 రకాలు ఉన్నాయి, వైట్, పింక్, నీలం. అదిగోండి మళ్ళీ పందిరి మల్లి అంటారు దాన్ని. అంటే సింగిల్ రెక్క వస్తుందా, డబుల్ రెక్క అండి? డబుల్ రెక్క మళ్ళీ పందిరండి. పందిరిలో మళ్ళీ 3 రకాలు ఉన్నాయి. ఇది స్వీట్ నిమన్ అండి. స్వీట్ నిమన్ అటండి. స్వీట్ నిమన్ చూడండి ఎంత బాగున్నాయో. అన్ని ఉన్నాయండి. అలా కాయ, అలా పండు, అలా తీసి కడిగేసి తినేయడమే. ఇలాగా తొక్క తీయవలసిన పని లేదు. అలా పిట్టతో సహా కడిగేసి అలా తినేస్తే ఎల్లో కలర్ అని తినేయాలండి. అలాగా ఈ పండిపోయినట్లేనా? ఇవన్నీ ఇంకా పండాలి. ఇంకా పండాలండి. ఇలా కడిగేసుకొని మనం తినేయడమే అంట. బాగా ఎల్లోలోకి వచ్చేయాలి. ఇంకా కలర్ రావాలి. వస్తే పండినట్ల. ఓకేనండి. ఈ గన్నేరులు అండి. గన్నేరులో రకాలు ఏంటండి ఇవి? ఇందులో పింక్, రెడ్, వైట్. ఎల్లో లేదా? ఎల్లో లేదండి. ఇందులో ఎల్లో రాలేదు. అది ఉజేని అంటారండి. అది రెడ్ పనస, పింక్ పనస అండి. పనసలో వచ్చాయి 3 రకాలు ఉన్నాయండి. రెడ్ పనస, పింక్ పనస, గజ్జా పనస. ఇవి మనము మిద్దె తోటలో వేసుకోవచ్చా, లేదంటే మామూలు తోటలో వేసుకోవచ్చు. అందులో ఏదో వైట్ గా ఉన్నాయి, అదేం పూలు అదే? నిమ్టాస్ అంటారు. నిమ్టాస్ పందిరికి పాకుద్ది, మంచి స్మెల్ వస్తుంది. పందిరి పాకుతుంది అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది అటండి. ఇదో ఎక్కడే ఉంది, నేను అక్కడ చూస్తున్నా. ఇవన్నీ కాటన్స్ రకాలు చాలా ఉన్నాయండి. ఇదిగోండి పాము రాకోకన్నా, పాములు గట్ట రాకోకన్నా అయ్యండి. ఇవాటి పాములు రాకుండా ఉండడానికి పెట్టించుకుంటారట. పాము రాకన్నా ఈ మొక్క ఈసారా అంటారండి. తెల్లీసారండి. ఇది నర్సరీలో మనకి ఏం కావాలని దొరుకుతాయి, లేదంటే వాళ్ళు ఆన్లైన్ లో రప్పించి మనకి ఇస్తారు. ఏం కావాలన్నా లేనివి కావాలి అంటే ఆన్లైన్ లో మందార రకాలు, నిమ్మ, ఇందులో మందార రకాలు. ఇదిగోండి ఇది ఇదండి పేరు మర్చిపోయింది, పేరు మర్చిపోయారా? ఇది అంజీరా ఉందండి. అంజూరా అండి. ఇక అంజీరా ఉందండి దీంట్లో. చూడండి అంజూరా, నిమ్మ,
మంజీరా ఉందండి. అన్ని ఉన్నాయి, లేనివి ఏమీ లేవండి, అన్ని ఉన్నాయి ఈ నర్సరీలో. ఇది ఎయిర్ లో వేస్తారు, ఎయిర్ కి ఆయిల్ లో ఎయిర్ కి వేస్తారండి. మసాలాలోని, తర్వాత మటన్ లోని, చికెన్ లోని, బిర్యానీలోని వేసుకోవచ్చు. మెడిసినల్ ప్లాంట్ అండి. మెడిసినల్ ప్లాంట్ అది. అదే ఇందులో రకాలు బాగున్నాయి. ఆ పింక్ మందార కూడా చాలా బాగుంది. ఇదిగోండి అది ఈ లిల్లీ అండి. అది వైటా ఎల్లో? వైట్ 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 ఎల్లో కలర్. ఇదిగోండి ద్రాక్ష. ఇది ద్రాక్షలు ఏంటండి ఇవి? నల్ల ద్రాక్ష. నల్ల ద్రాక్ష ఒకటే ఉందా? నల్ల ద్రాక్ష ఉందా? నల్ల ద్రాక్ష ఒకటేనండి. ఇందులో మల్లెలు, ఇవన్నీ మల్లెలు, పూలు, ఇవన్నీ పూల రకాలే. పూల రకాలు ఇన్ని కాదు, చాలా రకాలు ఉన్నాయి. చాలా రకాలు ఉన్నాయి. అదిగోండి అది అరటి. ఏదండి? అదిగోండి అవి అరటి. ఇవి డాబా పైన కుండీలో రాదండి, కిందనే వేసుకోవాలి. ఇది అరటి అండి, చిన్న సైజు. ఇదిగోండి మీకు కదంబం చెప్పినా, ఇది మినీ కదంబం. కదంబంలో మినీ కదంబం. మినీ కదంబం అండి. ఇది ఇదే ఇప్పుడు దేవుడికి పట్టుకెళ్ళి ఇప్పుడు ఈ హైదరాబాద్ పంపించాం 50 మొక్కలు అండి. ఇలాగే ఈ ప్లేస్ అంతా లేచిపోయింది. ఇదే వస్తాయి. పువ్వు చూడండి, చూపించండి. చూడండి కదంబంలో లక్ష్మీదేవికి, అమ్మవారికి ప్రీతి అన్నమాట. అమ్మవారికి మహాప్రీతి అంట లక్ష్మీదేవికి. ఏ అమ్మవారికైనా అమ్మవారికి మహాప్రీతి. తీసి మనం పూజ చేస్తాం. కదంబంపు ఆ తల్లికి మహాప్రీతి అంటండి. అన్ని ఉన్నాయండి వాళ్ళ దగ్గర, ఏమీ లేవు. ఈ కనకాంబరం, మందారాలు ఏం లేవండి.